నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతంలో డ్రాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపు గ్రౌండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ కార్యక్రమం అర్థాంతరంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లబ్ధిదారులను రీసర్వే చేయించి అర్హుల జాబితా తయారు చేయించారు. జాబితా చేసి నెలలు దాటుతున్నా 2 పడకల గదుల ఇల్లు పేదలకు పంపిణీ చేయకపోవడంతో కిరాయి కట్టలేని లబ్ధిదారులు డ్రాలో వచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కేటాయించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఏళ్లు గడుస్తున్నా పంపిణీకి నేర్చుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయని ఎమ్మెల్యే కలగజేసుకుని వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.